తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారు ఇట్లా పనిచేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అన్నమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలేంటే అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటంటే నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే అంటూ తమ్మంటే ఇక్కడేం చేస్తారు? కొబ్బరి పీసి పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. అయిపోయి నువ్వు ఇలా వచ్చామ్మా. పప్పి చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత నువ్వు వచ్చావుగా ఇంకేం బాగుంటాను. కార్తులు అల్లుడు గారు మామగారు అబ్బో ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షితో దా రైట్ లెక్క పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, ఇంకా సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సర్, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను. ఏం పనులుంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నాడు రా. ఇదిగో గోల్డెన్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తాం. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి. మా మాధురి దీక్షితు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నట్టు? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు. ఈ లోపానికి 60 వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చేట్టున్నారు. నువ్వు ముందు పనులు వెళ్ళిపో. లుక్కు పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది. పెనుగాళ్ళు కూడా వేస్తున్నాయి. వాయుగుండం ఏర్పడింది. తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది. ఇంకా వరదలే వరదలు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా. ఇద్దరం కలిసి వెళ్దాం. ఒకసారి కలిసి వస్తా. అంతే, పద పద. చి, 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 చి. మాధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడాకన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేవు. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపల ఏం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారు, లోపలికి పిలిచారు. అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? దగ్గరికి రమ్మన్నారు, వెళ్ళాను. తర్వాత షర్ట్ పైకెత్తారు, లుంగి లూజ్ చేశారు. తర్వాత లోపల నుంచి మొలతాడు తీశారు. మొలతాడు తిట్టి. అవును, మొలతాడు తిట్టినందుకు దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే
ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి మాధురి మాధురి, ఇదేంట్రా కథెట్ట అడ్డం తిరిగింది? అర్థమైన పనులు చేస్తే ఇలాగే అర్థం జరుగుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు లేదు? లేదు, నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది. కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా. అందుకని ఇలా డాఫర్ పనులు చేస్తారా? ఏం చేయమంటావయ్యా? వయసుండి అందముండి ఆస్తుండి అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలుకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో, దానికి తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. ఛీ! అది అసలు ఆడదే కాదు. మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి. అది కాదు బాబు. బాబు, ఏమండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే. ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేసారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద. రండి, నీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్. మన బాబా? కాదు, మా బాబు. అదే అదే. మీ వారు రాలేదా? ఆయన ఇక్కడ ఉండదు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారనమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అంకల్, మీకు క్రికెట్ వచ్చా? వచ్చా? అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. ఎత్తుకోవేసుకోమా. చచ్చాం అనవసరంగా కమిటీ అని. గట్టిగా తగిలింది అంకల్. అబే, పూల మెత్తగా తగిలింది. అయితే ఎక్కువ బాలే. ఇప్పుడు అతడు వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టిన చేత అక్కాయో అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల, ఆ బాల్ ఏంటి? అమ్మా! ఏంటమ్మా, ఏమైంది? ఎవతది? ఓహో, నువ్వా? ఆహా, తమరు కూతురా? మా పాపను ఎందుకు తోసావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ. ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అతికిచ్చారా? నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో, దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళా. నువ్వు వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంట. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఛీ! ఇదిగో. ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు, మీరు. ఏయ్, పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ, ఆ? డాడీ. పా, పా. నువ్వు రావే. హలో, ఇల్లు ఆ. మారిపోతున్నారు. ఓ, అయ్యో, అయ్యో. ఇంటికి నేను బయటికి. ఇదొక ఎదవ బ్యాటు. ఆ? అయ్యో, బంగారం లాంటి గిన్నె ఎలా తచ్చున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అల్లుడు గారు వచ్చేసారు. మ్యాటర్ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకు. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల రా చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయన కల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మాయి ఏంటి, అల్లుడు ఏంటి? నన్ను క్షమించలుడు. పెళ్లి చూపులంటే రావని ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? తిట్టద్దు. మీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతాం. రామ్మా, అదేనండి మా అమ్మాయి. కూర్చోలుడు.
అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు, చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద, నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నువ్వు నోర్మే. నా వయసు 32 సంవత్సరాలు, నీకంటే 16 ఏళ్ల పెద్దవాడిని. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్ళు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? దాని ఇష్టమే ఉంది బాబు, మేము ఒప్పుకున్నాగా. నా కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చేద్దాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగలే లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్లకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళం వదిలేసి నన్ను చేసుకోవటం లోక విరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసినాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు, ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కన్న పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్, హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పలికినామా? పిచ్చేసాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళా మాడకింద పిలుచురా. అల్లుడు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వబడదు. కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకే ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి, అల్లుడు దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మొగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మొగుడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరి అదే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్ పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్తావు. మీరు ఇంకా క్యాచ్ చేయలేదన్నమాట. క్యాచ్ చేయడానికి బాలెవరైసారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి ఏంటి? వెన్న మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి ఏంటంటి కన్ను గారి పిల్లని చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరిస్తారు? అయ్యి బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమా ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. డాడీ డాడీ ఒకసారి కారు ఆపు. ఏంటమ్మా ఏమైంది? ఏమైనా పడిపోయిందా? అది చూడు. పాపం రక్షాంతి స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాకేష్ అంకుల్, దీంతో చస్తున్నాం. సరే గాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చొంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా అంకుల్ కాళ్ళు వెళ్ళిపోదాం. రారా. బాబు స్కూటర్ కాస్త చూస్తుండు.
హలో, నేనే మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకొచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళని కాదు. నేనేమందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తయారు పట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గర పడండి. రా వచ్చి కూర్చో. ఏ సింగరే, ఏంటిది సీట్ అనుకున్నావే అనుకున్నావు? ఛీ! బై ఆంటీ. బై బై డాడీ. బాయ్ పప్పీ. బై మమ్మీ. బై అంకల్. థాంక్స్ అంకల్. ఇట్స్ ఓకే బాబులు. ఏయ్ ఊపిన చాలే, కారు ఎక్కు. నిన్ను ఓహోలో పడేసి నేను ఆహాకపోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే, మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లలకున్న కామన్ సెన్స్ కూడా లేదు. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు కానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి ఊ అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేసి దీవించండి. What? నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఇవ్వటం ఏంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లని పట్టుకుని ఫ్రెష్ అప్ అంటారా? అయితే నీ పెళ్ళం ఫస్ట్ టైప్ కదా? ఏంట్రా నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులేంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానని మా మామ, కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. పెళ్లి చేయగలమా? మీరు ఒరి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది. చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుతాం పదా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు. నీకు పాపుంది. ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. ఆ, మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. ఆ, బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది. నేను తర్వాత కలుస్తా. రండి. వెళ్ళండి. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మర్డర్ చేసేస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు, ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమన్ ఆహా, అది అర్జుందే. దొంగ అది చిరంజీవిదే. దొంగ దొంగ అది మండరత్నంది. ఆహా, దొంగలు పడినట్టున్నారా? తెరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు. మేడం, మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు? నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే
మా సామాన్ పోయి మీ పెడతాండి మధ్యలో మీ గోలేంటి? మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఈ ఏడుపు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు లేకున్నాయి. రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికా లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా, నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ మమ్మీ మన కొత్తిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉందాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఆ. ఏది చూపించు. దా. ఇదిగో చూడు. ఆ. అర్రే ఎలా ఉంది? అబ్బాయి. అయ్యో, ఎవరిని అడిగి మార్చావు? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి సన్నాసి. ఇవ్వాలే పదండి. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా, ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఓసారి చూడండి. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అల్లుడి విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ. ఇప్పుడు చేయటం ఏంటి? ఎప్పుడో చేశాగా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏంటి మాట్లాడేది? ఇంకా ఏంటంటారేంటండి, అక్కడ ప్రేమ గారు ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా? నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి? మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపుతో దేవేసింది. ఇదిగో, నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అటువైపు గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో లేడీస్ సార్, లేడీస్. వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి. ఇద్దరు వేరు వేరు మంచాల మీద 3 అంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోవడానికి కాదు, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి? వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అప్పుడు ఆ రాజుగారు, సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి, రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి, ఆ టెస్టులకి వాటికి 1 నెల రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీ లేగా ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్. డాడీ, ఆ రూమ్ లో మమ్మీ ఒక్కతండి, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇది డైరెక్షనేగా? కాదు, ఈవీవి సెక్షన్ డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి వెళ్ళారు. అక్కడ
సారీ అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ ఇక్కడ పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏ కాలు ఈ టైంలో వచ్చారు? అదేంటి తలపేస్తున్నారు? ఓ నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మామయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండటానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావని భయమా? చిచి చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. అయ్యో, చి, 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 చి. లవంగం తలుపేసుకుని కట్టయింది, అక్కడ ఇంకా బయటకు రాలేదురా. అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నారు. అయ్యో సార్, సార్ నలిపింది పిసికించారు. సారీరా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారని ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్బులు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? రండి, పిల్లలు, రండి, రండి. ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోళ్ళంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళి ఉతుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ, చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే. ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. అది కదా పిల్ల. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పిల్లని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను, సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి పోటీ స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను, బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకే ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి, బయలుతున్నారా? అవును. ఏ షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత 5 స్టార్ హోటల్ లో కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి, నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో, మిస్టర్ ప్రతాప్, నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చుని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను.
దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ప్రియని. ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. త్వరగా రండి. ఓహో, ఆహా, నా బంగారు లైట్ బందర్ లడ్డు. ఓహో, నా తిరుపతి లడ్డు. ప్రియా, ఎలా ఉంది? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే వస్తాను. ప్రియా, నేను మందులు తీసుకొచ్చేస్తానే. ప్రియాలే, టాబ్లెట్ చేసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య, నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే. చూసారా, ప్రియం చూసుకుంటాడట. ఇంకెక్కడ కూర్చున్నారండి? అదండి మన వాళ్ళు. అదా డాడీ డాడీ ఏయ్, ఏయ్, చూడు డాడీ, బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడో. లే డాడీ, అదే నన్ను గిచ్చింది. ఏయ్. నిన్న అసలు ఇదిగో ఉండు, మమ్మీకి ఉంటో బాలేదు, అలా చెక్కింది, బయటికి వెళ్ళి ఆడుకోండి. పండి. రా పప్పి. ప్రియా, ప్రియా, లే, జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది, లే. అది. డాడీ, స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే, అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే, ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి టాబ్లెట్స్ వేసుకో, వస్తా. డాడీ, ఇవాళ నువ్వు త్వరగా రావాలి. ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పపి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ? మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. మీ బర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అల్లుడు గారు? బ్రహ్మాండంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేసావు. అంటే ఇన్నాళ్ళు మేము చేసింది స్కామ్లు బోఫోర్తులునా? నాకు తెలియకడతాను, మీరు మంచి పనే చేశారండి. మనోరాల్ బర్త్డేకి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు కదా. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారనుకుంటున్నారా? ఈయన కాదండి బాబు, మరి ఎవరు చేశారు? మన ప్రియమ్మ గారండి. రండి, పప్పి చేత కేక్ కట్ చేయించండి. ఏంటి ప్రియ ఇదంతా? అసలే నీకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు బానే ఉన్నానండి. అయినా సరే ఇంత శ్రమపడి. తల్లిగా అది నా బాధ్యత. పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. పప్పిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. రండి, కేక్ కట్ చేయించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ గా కట్ చేయించాలి. అప్పుడే పిల్లలు ఆనందపడతారు. కానివ్వండి. త్వరగా కట్ చేయించండి, ఆకలిస్తుంది. పప్పి, క్యాండిల్ లేదు, గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్ లా కలిసిమెలిసి ఉన్నారా. ఇంకా 10 రోజులు ఆగితే వాళ్ళిద్దరి మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెజవాడ ఒకటైపోతారు. అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలి. విడదీయాలా? ఖాళీగా ఉన్నోడు క్యాట్ కటింగ్ చేయడం అంటే ఇదే. వాళ్ళిద్దరు విడిపోయినంత కాలం కలపడానికి ప్రయత్నం చేశారు. తీరా వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతారంటారేంటి? ఆత్రేయ గారు ఏమన్నారు? మీతో ఏమన్నా అన్నారేమో గానీ నాతో ఏమనలేదు. విడదీస్తే విరహం పెరుగుతుంది, దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు విడదీయాలి. ఓహో అలా వచ్చారా? నువ్వెలా రావాలో చెప్తాను రా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాక్ 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడగల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోక్ లేకు. మా కంపెనీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. ఎక్కడున్నాడు ఆయన? దేనికి? అదే నిన్న ప్రేగి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోటో థర్మామీటర్ పెట్టి నెత్తి మీద తడిగుడ్డ కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసి నైట్ అంతా ఓటీ చేసామంట కదా, దానికి పేమెంట్. ఒంట్లో బాగోపోతే సాటి మనిషిగా సాయం చేశాను, దానికి ఒక రేట్ కడుతుందా? కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా, కాంట్రాక్ట్ వైఫ్, అందుకే సెటిల్ చేసి ఉంటుంది. ఏంటిది? ఆ ప్రశ్న నేను అడగాలి. పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా? నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా? డబ్బు పంపిస్తావా? నేను డబ్బు పంపడం ఏంటి? మరి డబ్బు ఎవరు పంపారు? ఏమో నాకేం తెలుసు. మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా. మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవడవే? నీకు మావని, నీ కూతురికి తాతని. అయితే ఎలా నాటకాలు ఎందుకు? మీరాడే నాటకాలు చూడలేక. అంటే మా ఇద్దరికి ఎలాగోలా గొడవ పెట్టి విడదీద్దామనా? అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా? కాపురం చేస్తున్నారా? కాపురం చేయకపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? అగ్రిమెంట్ కాపురం, సెటిల్మెంట్ వ్యవహారం. ప్రేమగా పప్పికి పుట్టినరోజు చేస్తే దానికి వెల కడతారా? తప్పే ఉందమ్మా. ప్రేమగా చూసుకోవడానికి, ఫ్రీగా చేయడానికి పప్పినికి ఏమైనా చుట్టమా? ప్రియా పప్పికి తల్లి. తల్లే ఏ వరుసలో? కంటే కన్న తల్లి అవుతుంది, నిన్ను కట్టుకుంటే సవితల్లి అవుతుంది, దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది. ఈ మూడు కాకుండా ఈవిడ ఇంకే రకంగా తల్లి అవుతుంది? ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే. ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళావెందుకు కాకూడదు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అడిగేది కూడా అదే. ఏమిటి నీ ఉద్దేశం అని. నీకేమవుతుంది? రండ లవరా, వెళ్ళావా లేక ఉంచుకున్నదా? నోర్మై! నేను మోస్తాను, కానీ లోకం నోరు మూయించలేదు. లోకంతో మాకు పని లేదు, కానీ నాకు పప్పికి ఉంది. పప్పి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. ప్రియ వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా? చేస్తుంది. కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తుందా? తప్పకుండా చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రియ మీద నాకు నమ్మకం ఉంది. అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది? చూడండి, మీరు పిల్లల కోసం మొగుడు పెళ్ళాల్లాగా నాటకం ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ రేపు బబ్బులు పప్పిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా, అక్రమ సంబంధం అనుకుంటారా? 4 గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. చిన్నపిల్లల అమ్మా నాన్న ఆట ఆడితే తమాషాగా ఉంటుంది, కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట ఆడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురి కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేని లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలిసి బతకాలని కోరిక ఉంది. కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఇద్దరి జీవితాల్లోనూ గతం ఒక పీడక, అది మర్చిపోయి ఆనందంగా జీవించండి.
కాదంటే ఈ నాటకానికి తెరదించేయండి. పిల్లలకు నిజం చెప్పేద్దాం. తల్లి తండ్రి లేరని 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అంతేకాని ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురిలో నవ్వులు పాలు చేయకండి. ఒక్క మాట, రేపటి నుంచి ప్రియ నీ భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది. లేకపోతే నా మనవరాల్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా. అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా.